హలో అండి, నేను మళ్ళీ వచ్చేసా. శ్రావణ మాసం 3వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా మా గ్రామంలోని స్త్రీమూర్తులంతా ముందుగా బోనంతో నాభిశిల అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి ప్రదక్షిణలు చేసిన తర్వాత అమ్మవారికి పసుపు కుంకుమ నైవేద్యం సమర్పించాము. గ్రామంలోని అందరూ ఎవరు ఏ శుభకార్యం చేసుకుంటున్నా ముందుగా నాభిశిల అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి పసుపు కుంకుమ నైవేద్యం సమర్పించిన తర్వాతే కార్యం స్టార్ట్ చేస్తాము. నాభిశిల అమ్మవారి దగ్గర అయిన తర్వాత అంగరంగ వైభవంగా మేళ తాళాలతో మంగళ వాయిద్యాల నడుమ గ్రామంలోని అందరూ కలిసికట్టుగా పిల్లలు పెద్దలు అందరం కలిసి రామాలయంకు వెళ్ళి స్వామివారికి నైవేద్యం సమర్పించాము. రామాలయంలో కూడా అయిన తర్వాత ఆ శ్రీరాముణ్ణి దర్శించుకున్నాక మన గ్రామ దేవత అయిన శ్రీ ముత్యాలమ్మ తల్లి అలాగే గద్దమాలక్ష్మి అమ్మవార్ల ఆలయానికి వెళ్తున్నాము. పచ్చని చెట్లు పక్షుల కిలకిలలు ఎంతో ఆహ్లాదకరమైన ప్రదేశంలో మన శ్రీ ముత్యాలమ్మ తల్లి అలాగే గద్దమాలక్ష్మి తల్లి ఆలయం. అందరం బోనం తీసుకొని ఆలయం లోపలికి వెళ్ళిపోయాము. మన ఈ ఆలయానికి ఒక విశిష్టత ఉందండి. అదేమిటంటే మన గ్రామ దేవత అయిన ముత్యాలమ్మ తల్లి అలాగే గద్దమాలక్ష్మి అమ్మవారు స్వయంభూగా 400 సంవత్సరాల క్రితం వెలిశారు. అందరూ ప్రదక్షిణలు ముగించుకున్న తర్వాత అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. అలాగే గానా భజానాలతో ఈ కార్యక్రమం ఎంతో ఆనందంగా కొనసాగింది. మిగతాది మొత్తం పార్ట్ 2లో చూసేయండి. ఓకే, బై బై. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్లు మీ వర్ష.